వెల్కమ్ టు స్పైడర్ పోస్టింగ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం హిందూ మతం గురించి, అదేవిధంగా హిందూ మతానికి సవాలు విసురుతున్నటువంటి బౌద్ధ మతం గురించి. అంటే హిందూ మతాన్ని ఒక కుట్రపూరితంగా కొన్ని మతాలు టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నాయి. అందులో అసలు బౌద్ధం ఉందా లేదా, బౌద్ధం యొక్క నిర్వచనం ఏంటి, హిందూ మతం నుంచి బౌద్ధం వేరుపడి ఎందుకు హిందూ మతం పట్ల కొంత వ్యతిరేక దృక్పథాన్ని కలిగి ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. ముందుగా హిందూ మతాన్ని తీసుకుంటే, మనకి హిందూ మతం గురించి మాట్లాడాలి అంటే హిందూ మత ఆచార విధానాలు ఉన్నటువంటి సనాతన ధర్మం గురించి మాట్లాడాలి. ఎందుకు అంటే సనాతన ధర్మం లేదా వేదిక్ పీరియడ్ని మనం క్రీస్తు పూర్వం, అంటే క్రీస్తు పుట్టుక కంటే ముందు 1500 BCE నుంచి 500 BCE మధ్యకాలంలో ఉన్నటువంటి కాలాన్ని సనాతన ధర్మ పీరియడ్ లేదా వేదిక్ పీరియడ్ అని అంటారు. ఈ కాలంలో మనకి ఎక్కడా కూడా కులం లేదు, వర్ణం మాత్రమే ఉంది. ఈ చాతుర్వర్ణాలు కూడా కర్మను బట్టి వర్ణం మార్చుకునే అధికారం ఉంది. గతంలో చాలా వీడియోస్లో నేను చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఆచరించే విధానాలు, రిచువల్స్ ఏదైతే ప్రకృతిని పూజించడం, సూర్య ఆరాధన, ప్రకృతితో మమేకమై జీవించటం, చైతన్య స్థితిని, అంటే ఈ ప్రపంచం మొత్తం ఒక చైతన్య రూపంగా ఉంది, ఆ చైతన్యానికి పరిమితమైన శక్తి లేదు, అపరిమితమైన శక్తి ఉంది. కాబట్టి ఆ అపరిమితమైన శక్తి ఉన్న చైతన్య స్థితిని కొలిచే పద్ధతి ఆ వేదిక్ పీరియడ్లో ఉంది. అంటే ప్రకృతితో సహవాసం చేయటం, ప్రకృతి ఆరాధకులుగా ఉండటం, కంటికి కనిపించే సూర్య చంద్రులనే కాకుండా, ప్రకృతినే కాకుండా ఇన్విజిబుల్గా చైతన్య స్థితిని కూడా కొలవటం. ఇది సనాతన ధర్మం యొక్క మూల సిద్ధాంతం. ఆ తర్వాత మనందరికీ తెలుసు, పోస్ట్ వేదిక్ పీరియడ్ అంటే రామాయణ ఇతిహాసాలు, ఈ టెక్స్ట్లు ఇవన్నీ కూడా వచ్చినాయి. ఆ తర్వాత మను ఎంటర్ అయ్యాడు. మను వర్ణాశ్రమ ధర్మాలతో పాటు కాస్ట్ ఫిక్సేషన్ చేశాడు. అంటే ఈ వర్ణం వారు ఈ పని చేయాలని ఫిక్సేషన్ చేశాడు. అక్కడ నుంచి మను ధర్మం వచ్చిన దగ్గర నుంచి వాస్తవానికి ఈ సనాతన ధర్మంలో చాలా చేంజెస్ అనేవి వచ్చినాయి. సో దీన్ని సవాల్ చేస్తూ, అంటే 4th to 6th century మధ్యకాలంలో ఈ బౌద్ధ జైనాలు అనేవి వచ్చినాయి. వాస్తవానికి ఈ బౌద్ధ జైనాలు దేనికోసం వచ్చినాయి అంటే సనాతన ధర్మాన్ని ఛాలెంజ్ చేస్తూ కాదు. సనాతన ధర్మంలో ఛాలెంజ్ చేయడానికి ఏమీ లేదు. ఎందుకంటే సనాతన ధర్మంలో కులం లేదు, వర్ణం మాత్రమే ఉంది. వర్ణం కూడా కర్మలను బట్టి మార్చుకోవచ్చు. ఆ టెక్స్ట్లన్నీ మనం ఎవరు ఛాలెంజ్ చేసినా కానీ అది వాస్తవం. కాబట్టి ఆదర్శవంతమైన సనాతన ధర్మ సమాజం నుంచి ఎప్పుడైతే మనువు ప్రవేశించి మను చట్టాలను రూపొందించాడో దాన్ని సవాల్ చేస్తూ బయటకు వచ్చినాయి ఈ బౌద్ధ జైనాలు 4th to 6th century మధ్యకాలంలో. సో ప్రధానంగా ఈ ఏదైతే ఈ వర్ణం, ఈ బర్త్లో పుట్టిన వాళ్ళు ఈ వర్ణమే చేయాలి అని మనువు చెప్పడంతో ఆనాటి సమాజంలోనే వ్యతిరేకత వచ్చింది. సో వ్యతిరేకించిన వారే ఈ ధర్మం నుంచి బయటకు వెళ్ళి బౌద్ధ జైనాల్ని అనుసరించడం జరిగింది. ఇప్పుడు వాస్తవానికి మనం హిందూ మతం చూస్తే హిందూ మతం ప్రధానంగా బహుముఖమైనది, పాలిథిస్టిక్. ఎందుకు అంటే ఆరాధన ఒక ఫౌండర్తో హిందూ మతం నిర్మించింది కాదు. ఇప్పుడు బుద్ధిజం ఉందంటే గౌతమ్ బుద్ధుడు స్టార్ట్ చేశాడు. ఎనీ రిలీజియన్ తీసుకోండి, ఒక వ్యక్తి చుట్టూ సెంట్రిక్గా తిరుగుతుంది. కానీ హిందూ మతంలో తిరగదు. హిందూ మతంలో బహుముఖ రూపాలు ఉంటాయి. కాబట్టి హిందూ మతాన్ని టార్గెట్ చేయాలన్నా, హిందూ మతాన్ని చంపాలన్నా అసాధ్యం. ఎందుకంటే ఇది ఒక వ్యక్తి సృష్టించిన మతం కాదు. ఇది కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల నుంచి ఒక అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. అందుకనే హిందూ మతం కంటే కూడా హిందూ ధర్మం అని అంటారు. కాబట్టి హిందూ ధర్మంలో ప్రధానంగా మనం హిందూ మతం యొక్క లేదా ధర్మం యొక్క కోర్ ఫిలాసఫీని మనం తీసుకుంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. అంటే మనిషి బర్త్ తీసుకున్న తర్వాత ఏ విధంగా జీవించి మోక్ష స్థితిని పొందాలి. అంటే మనిషి పుట్టాడు, ఇదిగో మోక్ష స్థితి. ఈ మధ్యకాలంలో ఎలాంటి కర్మలు చేస్తే ఈ మోక్ష స్థితికి చేరుకుంటావు అని చెప్పేదే హిందూ మతం. సో ఇదే పద్ధతిలో బౌద్ధ మతంలో కూడా చెప్పబడింది. బౌద్ధ మతంలో చెప్పిన దానికి హిందూ మతంలో చెప్పిన దానికి తేడా ఏంటో కూడా మనం ఇప్పుడు చర్చిద్దాం. హిందూ మతంలో మనం ప్రధానంగా చూసుకుంటే ఏం చెప్పారంటే, నువ్వు మనిషిగా ఒక జన్మ ఎత్తిన తర్వాత మోక్ష స్థితి అంటే లిబరేషన్ ఫామ్లోకి నువ్వు రావాలి అని అంటే, మనం నాకు చెప్పుకున్నాం కదా, చైతన్య స్థితి అంటే బ్రహ్మన్ లేదా ఆత్మన్ చైతన్య రూపంలో ఉంటుంది. ఆ ఆత్మ మనకి అక్కడి నుంచే మన ఆత్మ మొదలవుతుంది. ఆ ఆత్మే
అనేక రూపాలుగా అనేక జన్మలు ఎత్తుతూ ఉంటూ ఉంటుంది. సో బర్త్, డెత్, రీబర్త్ ఉంటుంది. సో మనిషి పుట్టుక, చనిపోవడం, మళ్ళీ రీబర్త్ కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి రీబర్త్ లేకుండా మోక్ష స్థితి కలగాలి అంటే నువ్వు ఆచరించాల్సినటువంటి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవి కనుక నువ్వు ఆచరిస్తే ఖచ్చితంగా మళ్ళీ రీబర్త్ లేకుండా నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చావో ఆ బ్రహ్మ లేదా ఆత్మ, అదే పరమాత్మ, ఆ ఆత్మలో నువ్వు కలిసిపోతావు. ఈ ఆత్మ నీలో ఉన్న చైతన్య స్థితి ఏదైతే ఉందో అది దాంట్లో కలిసిపోతుంది. లిబరేషన్, మోక్ష స్థితికి దారితీస్తుంది అని చెప్పింది. ఏమేం చెప్పింది? భక్తి మార్గం. నువ్వు ఈ జన్మ ఎత్తిన తర్వాత భక్తి మార్గాన్ని పాటించాలి, భక్తితో ఉండాలి, భూతదయ ఉండాలి, ఎదుటి మనిషి పట్ల ప్రేమ, దయ, కరుణ, జాలి ఇవన్నీ కూడా ఉండాలి. అదేవిధంగా జ్ఞాన మార్గం. నువ్వు తెలుసుకున్న జ్ఞానం ఏది? ధర్మాచరణ. అదేవిధంగా నీవు తెలుసుకున్న జ్ఞానాన్ని నలుగురికి పంచాలి, సమాజానికి ఉపయోగపడాలి. సో భక్తి మార్గము, జ్ఞాన మార్గము. రాజమార్గము అంటే ధ్యానం. ఈ ధ్యాన స్థితి ఎలా ఉండాలి అంటే నీలో ఉన్న ఇన్నర్ అవేకనింగ్ నువ్వు తీసుకుంటూ ఈ ఈ ఈ మెడిటేషన్ ద్వారా నీ కోరికల్ని అధిగమిస్తూ నువ్వు పరమాత్మలో కలవాలి. అంటే భక్తి మార్గము, జ్ఞాన మార్గము, ధ్యాన మార్గము, వీటి ద్వారా ఈ 3 ఆచరణలను నువ్వు పాటిస్తే, నువ్వు మంచి కర్మలు చేస్తే మళ్ళీ నువ్వు మంచి జన్మ తీసుకుంటావు. ఇంకా మంచి కర్మలు చేస్తే అసలు జన్మ అనేదే లేకుండా మోక్ష స్థితి కలుగుతుంది అని చెప్పేది హిందూ మతం. ఇది హిందూ మతం యొక్క కోర్ ఫిలాసఫీ. అంటే ఏంటి? నువ్వు చేసే కర్మలు మంచివై ఉండాలి, అదేవిధంగా నువ్వు భక్తి మార్గంతో ఉండాలి, జ్ఞాన మార్గంతో ఉండాలి, మంచి కర్మలు చేయాలి. చేస్తే నీకు మంచి జన్మ, రీఇన్కార్నేషన్ మంచిగా అవుతుంది. ఇంకా మంచిగా చేస్తే నువ్వు బ్రహ్మన్, ఆత్మలో కలిసిపోతావు, లిబరేషన్ ఫామ్ వస్తుంది అని చెప్తుంది. ఇక బౌద్ధ మతం ఏం చెప్తుంది? బౌద్ధ మతం కూడా రీఇన్కార్నేషన్ నమ్ముతుంది. ఏంటి రీఇన్కార్నేషన్ అంటే? బౌద్ధ మతం చెప్పే విధానం ఎలా ఉంటుంది అంటే, నీకు మరో జన్మ ఉంటుంది, అంతవరకు ఓకే. కానీ ఈ జన్మలో నువ్వు పుట్టిన తర్వాత అసలు నువ్వు దుఃఖానికి ఎందుకు లోనవుతున్నావు అని గురించి చర్చిస్తుంది. అంటే నువ్వు మనిషిగా పుట్టావు, కానీ నువ్వు దుఃఖమే ఎక్కువగా అనుభవిస్తూ ఉన్నావు. సో దానికి కారణం ఏంటి? నువ్వు దుఃఖం అనుభవించడానికి కారణం ఏంటి అని అంటే, నీకు ఏదో ఒక అంటే మా మనుషులతో కానీ లేదా పదార్థం మీద కానీ విపరీతమైనటువంటి క్రేవింగ్స్ ఉండటం, అంటే ఏదో దానికి అటాచ్ అయి ఉండటం. నువ్వు ఎప్పుడైతే అటాచ్ అయి ఉంటావో, అంటే సపోజ్ నాకు కొడుకు, కూతురు, ఈ కుటుంబం నాదే, నాతోనే ఎప్పుడు ఉండాలి, వీరు నా నుంచి విడిపోకూడదు, అంటే మనిషి యొక్క బంధాలు. అదేవిధంగా ఈ వస్తువు నాది, ఈ కారు నాది, ఈ హౌస్ నాది. సో ఇటువంటి బంధాలు, సో మనిషి యొక్క బంధాలు, అదేవిధంగా వస్తువుల మీద యొక్క ప్రేమ, ఇలాంటి అటాచ్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో, ఆ అటాచ్మెంట్ ఉన్నప్పుడు మనకి దుఃఖం వస్తుంది. దూరం అయినప్పుడు దుఃఖం వస్తుంది. కాబట్టి ఈ దుఃఖాన్ని జయించాలంటే డిటాచ్మెంట్గా ఉండాలి. సో అటాచ్మెంట్ కాకుండా డిటాచ్మెంట్గా ఉండాలి అని చెప్పేదే బౌద్ధ మతం. ఎప్పుడైతే డిటాచ్డ్గా ఉంటావో నువ్వు మోక్ష స్థితిని పొందుతావు. సో దానికి 8 మార్గాల్ని ఆయన అష్టాంగ మార్గాల్ని త్రిపేటకాల్లో చెప్పడం జరిగింది. దాంట్లో రైట్ అండర్స్టాండింగ్, నువ్వు ఏదైనా మంచిగా అవగాహన చేసుకోవాలి, డిటాచ్డ్గా ఉండాలి, కోరికలతో అంటిపెట్టుకొని ఉండకూడదు. 2 రైట్ ఇంటెన్షన్, నీ ఆలోచన విధానం మంచిగా ఉండాలి, రైట్ స్పీచ్ మంచిగా మాట్లాడాలి, రైట్ యాక్షన్ మంచి చేయాలి, రైట్ లైవ్హుడ్ అంటే నువ్వు ఇతరులకి హాని చేయకుండా నీ సంపాదన ఉండాలి, రైట్ ఎఫర్ట్, రైట్ మైండ్ఫుల్నెస్, అదేవిధంగా రైట్ టు లివ్, ఇలాంటివి మంచిగా బతకడం. ఇవన్నీ కూడా 8 మార్గాల్ని ఆయన ప్రబోధించడం జరిగింది. సో ఈయన బౌద్ధ మతం ఏముంటుందంటే హిందూ మతం లాగానే ఒక బ్రహ్మన్, ఆత్మ ఉంటుంది, లేదా పరమాత్మ చైతన్య స్థితిలో ఉంటుంది, దాంట్లో మనం కలిసిపోతాం అనే దాన్ని ఒప్పుకోదు. వీళ్ళు ఏంటంటే కాస్మిక్ ఎనర్జీ నుంచి బర్త్ జరుగుతుంది. ఎందుకు అంటే ఇంకొక ఆత్మ అక్కడ ఉంది, చైతన్య స్థితి ఉంది ఈ ప్రపంచం అంతా, దాంట్లో నీ ఆత్మ కలిసిపోతుంది అంటే మళ్ళీ నువ్వు ఇంకో దాన్ని క్లింగ్ అయి ఉంటావు, పట్టుకొని ఉంటావు. సో పట్టుకోవడం అనేది లేదు. కాబట్టి ఇలాంటి అంటే హిందూ మతంలో ఏదైతే బ్రహ్మన్ లేదా పరమాత్మ అంటారో అది బౌద్ధ మతంలో లేదు. కాస్మిక్ ఎనర్జీ ద్వారా నువ్వు బర్త్ తీసుకుంటావు. బర్త్ తీసుకున్నప్పుడు 8 మార్గాల్ని అనుసరించి మోక్షాన్ని పొందాలి అని చెప్పేది బౌద్ధ మతం. ఇప్పుడు బౌద్ధ మతంలో చెప్పినాయి కదా హిందూ మతంలో చెప్పింది. హిందూ మతంలో కాకుండా ఏమైనా కొత్తగా ఉందా ఇందులో? ఏమీ లేదు. ఒక ఆత్మ విషయంలో మాత్రమే డిఫరెన్స్ ఉంది.
ఆత్మ పరమాత్మను చేరుకుంటుంది అని చెప్పారు ఆ హిందూ మతంలో. సో చైతన్య స్థితి ఉంది, ఆ చైతన్య స్థితిలో చేరిగిపోతుంది, లిబరేషన్ అని చెప్పారు. సేమ్ బౌద్ధ మతంలో కూడా ఆ ఒక్క కాన్సెప్ట్ తప్ప మిగతా ఆయన భక్తి మార్గం ఉండాలి, జ్ఞాన మార్గం ఉండాలి, ధ్యాన మార్గం కూడా ఉండాలి. ధ్యాన మార్గం ద్వారానే, మెడిటేషన్ ద్వారా, ఇన్నర్ కాస్మిక్ ఎనర్జీని నిద్ర లేపడం ద్వారా నువ్వు మళ్ళీ రీఇన్కార్నేషన్ భర్త తీసుకుంటావు. ఇంకా మంచిగా చేస్తే నీకు భర్త లేకుండా ఉండేది చెప్పేది బౌద్ధ మతం. దీంట్లో ప్రధానంగా మనం వచ్చిన తర్వాత హిందూ మతంలో కొంత డిఫరెన్సియేషన్ తీసుకురావాలి కాబట్టి ఈ యజ్ఞయాగాదులు అంటే హిందూ మతంలో ఉండే కొన్ని కర్మలు ఏవైతే ఉన్నాయి, యజ్ఞయాగాదులు కానీ లేకపోతే మంత్రతంత్రాలను కానీ ఇవన్నీ కూడా బౌద్ధ మతం విసర్జించింది. కానీ దాంట్లో ఒక 2 శాఖలు ఉన్నాయి. ఇప్పుడు టిబెటియన్లో మంత్రతంత్రాలు ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. సో నిర్మాణ స్టడీస్ వాళ్ళు దీనికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ రెండు చాలా దీంట్లో కూడా చాలా సెక్ట్స్ ఉన్నాయి. ఈ సెక్ట్స్లో రకరకాల పద్ధతులు ఉన్నాయి. అయితే వాస్తవానికి ఇప్పుడు ఈ కంటెక్స్లో ఇదంతా కూడా కోర్ ఫిలాసఫీ, హిందూ మతం యొక్క కోర్ ఫిలాసఫీ, బౌద్ధ మతం యొక్క కోర్ ఫిలాసఫీ, ఇదంతా హిస్టరీ. అయితే ఇప్పుడు హిందూ మతానికి ఒక బౌద్ధ మతం ఒక సవాల్ విసురుతుంది అని ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి హిందూ మతంలో మనువు వచ్చిన దగ్గర నుంచే మనకు సమస్య మొదలైంది తప్ప అంతకు ముందంతా కూడా హిందూ మతం చాలా డెమోక్రటిక్ వేలో ఉంది. అంటే స్పిరిచువల్ డెమోక్రసీ, సెక్యులర్ మోడ్ ఏదైనా ఉంది అంటే ఈ దేశంలో హిందూ మతం ఒకటే. ఎందుకు అంటే ఇక్కడ మెజారిటీ ప్రజలు భారతదేశంలో హిందువులు అయినప్పటికీ కూడా మిగతా మతాల పాపులేషన్ పెరుగుతూ ఉంది, మిగతా మతాలు సంతృప్తిగానే ఉన్నాయి. మీరు సౌదీ అరేబియా కానీ, పాకిస్తాన్ కానీ, ఇస్లామిక్ స్టేట్ కంట్రీస్ని చూసుకుంటే మైనారిటీల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. బంగ్లాదేశ్లో చూశారు కదా, నిన్నగాక మొన్న ఎంత దయనీయంగా హిందూ మతస్థుల ఇళ్లలోకి చొరబడడం, రేప్ చేయటం ఎంత దారుణంగా ఉంది. పాకిస్తాన్లో హిందూ మైనారిటీస్ సంఖ్య క్రమంగా తగ్గిపోతూ ఉంది. మరి ఏ దేశంలో కూడా మైనారిటీ పాపులేషన్ పెరుగుతున్న దాఖలాలు లేవు, ఒక్క భారతదేశంలో మాత్రమే ఉంది. కాబట్టి ఎందుకని అనాదిగా హిందూ మతానికి ఒక సెక్యులర్ మోడ్ ఉంది. ఏ మతాన్నైనా ఆహ్వానించే శక్తి ఉంది, ఇతర మతాలను కలుపుకునే శక్తి ఉంది. వాళ్ళని విమర్శించడం కానీ లేకపోతే వాళ్ళ మీద పెత్తనం చలాయించే పరిస్థితి లేదు కాబట్టే 200 సంవత్సరాలు బ్రిటిష్ వాడు భారతదేశానికి వచ్చి ఇక్కడ ప్రజల్ని హింసించి లూట్ చేసుకుని, వాళ్ళది ఏ మతంతో వచ్చారు? వ్యాపారం కోసం వచ్చారు, వారు మత వ్యాప్తి కూడా చేశారు. మరి 200 సంవత్సరాలు ఈ భారతదేశాన్ని నమిలి పీల్చి పిప్పు చేసిన వాళ్ళది ఏ మతం? అలాగని చెప్పి ఇప్పుడు క్రైస్తవ మతం పాటించే వాళ్ళందరూ మనకు విరోధులు అంటామా? అనం కదా. అంతకంటే ముందు మనకి 7th century టైంలో ముస్లిం ఇన్వెన్షన్స్ జరిగినాయి. ఇక్కడ ఉన్న గుళ్ళన్నీ కూల్చివేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆ మతంలో ఉన్న వాళ్ళందరినీ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చంపేశారని మన హిందువులు ఎవరైనా వెళ్ళి అక్కడ ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారా? లేదు కదా. ఎందుకు లేదు అంటే హిందువులందరికీ కూడా క్షమాగుణం ఉంటుంది. ఆ మతంలోనే చెప్తుంది. అది గర్వంగా బీయింగ్ ఏ హిందూ కూడా నేను కూడా చెప్పేది ఏంటి అని అంటే, మన పుస్తకాలు చదివితే అర్థమైపోయింది, చరిత్ర దాయలేం కదా ఎవడైనా కానీ. సో మనం గర్వంగా చెప్పొచ్చు, ఇతర మతాలని మనం కలుపుకునే శక్తి మనకుంది, ఇతర మతాలని ప్రేమించే శక్తి మనకుంది. ఎక్కడా కూడా ఇలాంటి కంటెక్స్ట్ మనం చూడలేం ప్రపంచంలో. ఇస్లామిక్ స్టేట్స్ ఏవైనా చూడండి, మైనారిటీలను ఊచకొత్తగోచినట్టే ఉంది. అదేవిధంగా బంగ్లాదేశ్లో పరిస్థితులు కానీ. ఇప్పుడు అంతెందుకు బౌద్ధ మతంలో మరి ఇంత శాంతి మతం చెప్తున్న మయన్మార్లో ఏం చేశారు, శ్రీలంకలో ఏం చేశారు? బుద్ధిస్టులు ఊచకోత కోసి ఇతర మతస్థుల్ని అంటే నాన్ బుద్ధిస్ట్ని ఊచకోత కోసారు. ఇది ఐక్యరాజ్య సమితి దాకా వెళ్ళింది. కాబట్టి ఒక్క హిందూ మతంలోనే ద స్పిరిచువల్ డెమోక్రసీ ఉంది. సరే, దీంట్లో ఉన్న కొంతమంది అతివాదులు కొంతమందిని ఇబ్బందులు పెట్టిన దాఖలాలు కూడా భారతదేశంలో ఉన్నాయి. అయితే అది మళ్ళీ వేరే కాంటెక్స్ట్. అంటే మత రాజ్యాలుగా విస్తరించాలని కోరిక ఉన్న వాళ్ళు చేసే పనులు ఇవన్నీ. మత రాజ్యాలుగా చేసేయాలి ఈ దేశాన్ని, హిందూ మతంగానో బౌద్ధ మత రాజ్యంగానో క్రైస్తవ మత రాజ్యంగానో ముస్లిం మత రాజ్యంగానో చేసేసి రాజ్యాంగాన్ని పక్కన పెట్టాలి అని ఆలోచించే వాళ్ళ ధోరణి ఒకలాగా ఉంటుంది. వాళ్ళు ఉన్మాద స్థితిలో ఉంటారు, వాళ్ళు చేసే పనులు ఉంటాయి. కానీ అవన్నీ పక్కన పెడితే బేసిక్గా హిందూ మతం యొక్క కోర్ ఫిలాసఫీ ఇతర మతాలని పరమత సహనం అనేది ఇక్కడ ఉంది. కాదు అనే శక్తి ఎవరికీ లేదు. ఎందుకంటే దాని బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ రోజున భారతదేశంలో మైనారిటీలు చక్కగా నివసిస్తూ ఉన్నారు, చక్కగా మనం సోదర ప్రేమతోనే ఉంటూ ఉన్నాము. కాబట్టి హిందూ మతంలో ఒక మనువు తీసుకొచ్చిన ఒక విధానాలని బూచిగా చూపించి ఈ మతాన్ని కనుక కూలగొడితే మళ్ళీ బానిసలుగానే బతకాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఎందుకంటే ఏ దేశంలోనైనా సరే ఇప్పుడు మనం పాకిస్తాన్ వెళ్ళి మెజారిటీ రిలీజియన్ని, వాళ్ళ ఉనికిని, వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా, ఛాలెంజ్ చేసే విధంగా వేరే మతాలు వెళ్ళి అక్కడ కనుక ఉంటే
వాళ్ళ పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంటుంది. కాబట్టి వాళ్ళ మతాన్ని వాళ్ళు కాపాడుకోవాలి. మెజారిటీ మతాన్ని కాపాడుకోవాల్సిందే. కానీ దాని మీద ఉన్మాదం చేయకూడదు. భారతదేశంలోని మెజారిటీ మతస్థులు తమ సంస్కృతిని, ఉనికిని కాపాడుకునే క్రమంలో వాడు ఇతర మతాల మీద దాడి చేయడం, ఉన్మాదం దాడి తీయడం తప్పు. కానీ మా ఉనికి, మా అస్తిత్వం మేము కాపాడుకున్నామంటే తప్పేంటి? ఇతర మతాల మీద దాడి చేయనంత వరకు, ఇతర మతాల మీద మానవ హక్కుల ఉల్లంఘన తీసుకురానంత వరకు మతాన్ని కాపాడుకోవచ్చు. ఎందుకు హిందూ మతాన్ని కాపాడుకోవాలి అని అంటే, ఇలాంటి ఒక స్పిరిచువల్ డెమోక్రసీ ఉన్న మతం మరొకటి లేదు. అది సగర్వంగా చెప్పచ్చు. ఎందుకు అంటే మనం ఈరోజు స్వేచ్ఛగా బతుకుతున్నాము, లేదా ఇతర మతాలు పీడనను మనం అనుభవించినా కానీ ఈ రోజున 200 సంవత్సరాలు బ్రిటిష్ వాడు పరిపాలించిన ఆ మతాన్ని ఇక్కడ వ్యాప్తి చేసిన వారితో గొడవ లేకుండా మనం బతుకుతున్నాము అంటే కారణం హిందువుల శాంతి, పరమత సహనం. అదేవిధంగా ముస్లింలు ఎన్నో గుడులను కూల్చి ముస్లిం ఇన్వెన్షన్ చేసిన పరిస్థితి ఉంది. కానీ ఆ ముస్లింలు ఈ ముస్లింలు ఒకటి కాదు. ఆ ఉన్మాద ముస్లింల లేదా ఉన్మాద క్రైస్తవుల వారసులు మన భారతదేశంలో ఉన్నవారు కాదు. భారతదేశంలో ఉన్న క్రైస్తవులు, ముస్లింలు ప్రధానంగా జీసస్ బోధనల్ని లేదా అల్లా బోధనలను అనుసరించేవారు తప్ప ఉన్మాదాన్ని అనుసరించేవారు కాదు. కాబట్టే ఈ రోజున మనం అందరం కూడా కలిసిమెలిసి చక్కగా ఉంటూ ఉన్నాం. అయితే మన పాయింట్ ఏంటంటే, ఒక మతాన్ని గొప్పగా చూపించి ఇప్పుడు హిందూ మతంలో మనకున్నటువంటి ఏదైతే ఈ మనుధర్మాన్ని చూపించి ఇతర మతాలను గొప్పవిగా చూపించే కుట్ర చేయటం, బౌద్ధ మతాన్ని చాలా గొప్పదిగా చూపించడం, హిందూ మతాన్ని తక్కువ చేయడం, హిందూ మతాన్ని చీల్చే కుట్ర చేయడం, మెజారిటీని చీల్చే కుట్ర చేస్తే, ఈ ఉనికి సాంప్రదాయాలు కోల్పోతే దేశం మళ్ళీ ఇంకొకరి చేతుల్లోకి హస్తగతం అవుతుంది. కాబట్టి ఈ విషయం పట్ల మాత్రం ఉపేక్షించేది లేదు. అలాగని చెప్పి మానవ హక్కుల ఉల్లంఘన చేస్తూ ఇతర మతాల పట్ల దాడి చేస్తే అది తప్పు. సో ఇది ఓవరాల్గా బౌద్ధం చెప్పినా హిందూ మతం చెప్పినా రెండు ఒకటే. హిందూ మతంలో ఉన్నటువంటి లోపాలని సవాల్ చేస్తూ బౌద్ధ మతం వచ్చింది తప్ప బౌద్ధ మతం ఎక్కడో ఊడిపడలేదు. గౌతమ బుద్ధుడు స్టార్ట్ చేసిన బౌద్ధ మతం హిందూ మతంలో లోపాలని ఛాలెంజ్ చేస్తూ క్రిటిక్ మాత్రమే, రిఫార్మిస్ట్. హిందూ మతంలో రిఫార్మ్ తీసుకురావాలని ఆలోచించిన వ్యక్తి. అది మతంగా ఆయన ఎక్కడ రూపొందించలా. బౌద్ధ మతం ఆయన ఎక్కడ చెప్పలా. హిందూ మతంలో లోపాలని రిఫార్మిస్ట్గా అంటే రిఫార్మ్ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన వ్యక్తి. సో దాని ఆచరణని వాళ్ళు ఒక మతంలాగా తీసుకొచ్చారు. కాబట్టి నా వాదన ఏంటంటే, హిందూ మతం బౌద్ధ మతం వేరు కాదు. హిందూ మతం నుంచే బౌద్ధం వచ్చింది. హిందూ మతంలో చిన్న లోపాలను సవాల్ చేస్తూ వచ్చిన బౌద్ధ మతాన్ని మతంగా చూడాల్సిన పని లేదు. రిఫార్మిస్ట్ మూమెంట్గానే మనం చూడాల్సిన అవసరం ఉంది. అందుకనే బౌద్ధిస్ట్ కన్వర్ట్ అయిన వాళ్ళకి కూడా ఎస్సీ రిజర్వేషన్లు ఏమీ పోవు. మనకి భారత ప్రభుత్వం బౌద్ధ మతాన్ని మతంగా గుర్తించలేదు. గుర్తిస్తే మరి అందుకనే ఇప్పుడు ఎస్సీలో ఉండేవాళ్ళు బుద్ధిస్ట్ కన్వర్ట్ అయినా కానీ ఎస్సీ రిజర్వేషన్ పెట్టుకోవచ్చు. అదే క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయితే బీసీసీ మాత్రమే పెట్టుకోవాలి. ఎస్సీ రిజర్వేషన్ పెట్టుకునే ఛాన్సే లేదు. ఎవరైనా సరే ఎస్సీ రిజర్వేషన్ పెట్టుకుంటే అది ఇబ్బందికర పరిస్థితే. సో ఓవరాల్గా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా హిందూ మతంలో ఉన్నటువంటి లోపాలని సవాల్ చేస్తూ వచ్చిన రిఫార్మేటివ్ మూమెంట్స్ తప్ప ఇవి ఒక రిలీజన్గా గుర్తించాల్సిన పని లేదు. కాబట్టి హిందూ మతం ఎప్పుడు రిఫార్మ్ చేసుకుంటూ దానిలో ఉన్న లోపాలను కూడా రిఫార్మ్ చేసుకుంటూ ఉంటుంది. కాన్స్టిట్యూషన్ బలంగా ఉంది. ఇప్పుడు చాలామంది ప్రవక్తలు మనకి గరికపాటి లాంటి వాళ్ళు ఓపెన్గానే చెప్తూ ఉన్నారు, మనం కొన్ని తప్పిదాలు చేసాం, ఇది కనుక మార్చుకోకపోతే మతం పోతుంటుందని చెప్తున్నారు. కాబట్టి ఇంత శాంతి మతాన్ని కనుక హిందూ మతంలోని శాంతి మతాన్ని కాపాడుకోకపోతే నష్టమే ఏర్పడుతుంది. మతాన్ని వదిలేద్దామంటే జరగని పని. కొన్ని వేల సంవత్సరాల నుంచి ట్రావెల్ అవుతూ ఉంది. సంస్కృతి దాని సాంప్రదాయాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎంతోమంది ఈ మతాన్ని తీసేయాలి, మతాన్ని మేము గుర్తించాం అన్న వాళ్ళు కూడా మతాన్ని గుర్తించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు అంటే ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి కట్టు బొట్టు ఆచార వ్యవహారాలన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. జూరిస్ప్రుడెన్స్ ఆఫ్ లా ఏ చట్టమైనా సరే మతం ఆధారంగా రూపొందించబడిందే. అయితే దాంట్లో ఉన్న మంచిని తీసుకొని రూపొందించబడింది. అసలు జూరిస్ప్రుడెన్స్ ఆఫ్ లాకి రిలీజియన్కి సంబంధం లేదని ఛాలెంజ్ చెప్పే అంత ధైర్యం ఉన్నాడు ఎవడూ లేడు. కాబట్టి మన ఏదైతే ప్రతి దేశంలో ఉన్నటువంటి మెజారిటీ మతస్థులు వారి మతాన్ని, వారి ఉనికిని, వారి అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిందే. అదేవిధంగా ఇతర మతాలకి హాని చేయకుండా బతకాల్సిందే. ఇది భారతదేశం యొక్క లౌకిక స్ఫూర్తి. దీన్ని మనం కాపాడుకోవాలి. అలాగని చెప్పి మత రాజ్యాలు స్థాపించేయాలి, హిందూ మత రాజ్యం, ముస్లిం మత రాజ్యం, క్రైస్తవ మత రాజ్యం స్థాపించాలంటే ఈ దేశంలో కుదరదు, అది తప్పు. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, బౌద్ధ మతం పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది హిందూ రిలీజియన్. ఇట్ కెన్ నాట్ బి డీవియేటెడ్ ఫ్రమ్ ది హిందూ రిలీజియన్. చేయకూడదు, డివియేట్ చేయకూడదు, డిపార్ట్ చేయకూడదు, వేరు చేయకూడదు. ఇది నా వాదన. ఇది ఎవరైనా సరే ఇలా వేరు చేయాలి, హిందూ మతం నుంచి
కొంతమంది ఎవరైతే మనుధర్మం పట్ల ఇబ్బంది పడినటువంటి కులాలని బౌద్ధ మతం వైపు లాగి హిందూ మతానికి ఛాలెంజ్ చేయాలి అని చెప్పి ఎవరైనా చూస్తే అది జరిగే పని కాదు. ఎందుకంటే గతంలో అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించినప్పుడు కూడా ఆయన వెరీ క్లియర్గా చెప్పడం జరిగింది. ఏంటి అంటే, నాకు హిందూ మతంలో మనుధర్మం పట్ల నాకు ఇబ్బంది కలిగింది కాబట్టి నేను ఇతర మతాల జోలికి పోవట్లేదు, కేవలం బౌద్ధ మతాన్ని స్వీకరిస్తున్నాను. ఎందుకు బౌద్ధ మతాన్ని స్వీకరిస్తున్నానంటే, హిందూ మతంలో ఉంటే రిఫార్మేటివ్ మూమెంట్ మాత్రమే ఇది. అంటే హిందూ మతంలో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల్ని మనుధర్మాలకు వ్యతిరేకంగా వచ్చినటువంటి రిఫార్మేటివ్ మూమెంట్ ఇది. కాబట్టి ఈ రిఫార్మేటివ్ మూమెంట్లోకి నేను ఎందుకు వస్తున్నాను అంటే, ఎప్పటికైనా హిందూ మతం అలాంటి పద్ధతుల్ని విడనాడితే కనుక హిందూ మతానికి మించిన మంచి మతం మరొకటి లేదు అని ఇండైరెక్ట్గా చెప్పటమే అది. ఎందుకంటే ఆయన కూడా చాలా మతాలు, మత పరిస్థితులు, మత రాజ్యాలు అన్నీ చరిత్రలో చూశారు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆయన కూడా ఆలోచించి ఓన్లీ రిఫార్మేటివ్ మూమెంట్గా ఉన్నటువంటి బుద్ధిజంలోకి ఆయన వెళ్ళడం జరిగింది. అంటే దాని యొక్క మూల ఉద్దేశం ఏంటి? హిందూ మతంలో ఈ మనుధర్మాలను కనుక పాటించకుండా ఈ వివక్ష పోయిన రోజు మళ్ళీ హిందూ మతంలో మనం చక్కగా ఉండొచ్చు అని ఆయన ఇండైరెక్ట్ ఇది. సో ఇది ఓవరాల్గా ఈరోజు వీడియో. సో బౌద్ధ మతం అనేది హిందూ మతంలో పార్ట్ అండ్ పార్సలే, అంతే తప్ప ఇది ఒక రిఫార్మేటివ్ మూమెంట్ తప్ప మరొక మతం కాదు. దాన్ని గుర్తించాల్సిన అవసరం లేదు అనేది నా వాదన. ఇది నా వ్యక్తిగత వాదన. ఓకే, ఇది ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.